వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను హరిత. ఈ మధ్య క్యాబ్ ఎక్కారా? కిలోమీటర్ ఛార్జీలు విని అబ్బో చాలా ఎక్కువే అనుకున్నారా? ఇంకో 2 ఏళ్లు ఆగండి, క్యాబ్ ట్యాక్సీ ఛార్జీలు బాగా తగ్గించేస్తాను అంటున్నాడు ఇలాన్ మస్క్. అదెలా సాధ్యం అనేదానా మీ డౌట్? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి బ్రో అంటారు చూడండి, అలా మస్క్ చెప్పాడంటే చేస్తాడంతే. మస్క్ ఎవరంటే ఒక్క ముక్కలో సమాధానం చెప్పడం చాలా కష్టం. ఆన్లైన్ పేమెంట్ గేట్వే పేపాల్ సృష్టికర్త ఇతడే. డ్రైవర్ల అవసరం లేని తొలి విద్యుత్ కార్ టెస్లాను తయారు చేసింది ఈ అమెరికన్ టెకీని. ప్రైవేట్ రంగంలో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టిన, మళ్లీ వాడుకోగల రాకెట్లను తయారు చేసిన, 100 రోజుల్లో మెగావాట్ స్థాయి బ్యాటరీలను నిలబెట్టిన, ఆఖరుకు రోడ్లు కాదని సొరంగాల్లో ట్రాఫిక్ను నడిపే టెక్నాలజీని ఆవిష్కరించిన, 2030 నాటికల్లా అంగారక గ్రహంపై మనుషులతో కాలనీ ఏర్పాటు చేస్తానని ధీమాగా చెప్పినా అది మస్క్కే చెల్లింది. టెక్ మాంత్రికుడుగా, నిజ జీవిత ఐరన్ మ్యాన్గా పిలుచుకునే ఈ ఎలన్ మస్క్ సృష్టించిన తాజా అద్భుతమే ఈ రోబో ట్యాక్సీ. ఇటీవల కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో వి రోబో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోబో ట్యాక్సీతో పాటు రోబో వ్యాన్ విడుదల చేశాడు. ఇంటి పనులు చక్కబెట్టేందుకు రోబో పని మనిషి ఆప్టిమస్ ఆవిష్కరణ కూడా ఇక్కడే జరిగింది. డ్రైవర్ అవసరం లేని కార్ల గురించి మనం ఇప్పటికే చాలాసార్లు విని ఉంటాం, సినిమాల్లోనూ రీల్స్లోనూ చూసి ఉంటాం కూడా. అయితే రోబో ట్యాక్సీ దీనికంటే అత్యాధునికమైందని చెప్పాలి. స్టీరింగ్, బ్రేక్, క్లచ్, యాక్సలరేటర్ వంటివి ఏవీ లేని వాహనం ఇది. సెన్సార్లు, కెమెరాలు, కృత్రిమ మేధ సాయంతో ఓల్డ్ సిటీ ట్రాఫిక్లోనూ సురక్షితంగా ప్రయాణించగలదట. రోబో ట్యాక్సీలో వెళ్లేటప్పుడు ఆఫీస్ పనులు చక్కబెట్టుకునేందుకైనా, ఆడియో వీడియోలతో సరదాగా గడిపేందుకైనా పెద్ద టచ్ స్క్రీన్ ఒకటి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం దీని ఖరీదు. కొంచెం అటు ఇటుగా 25 లక్షల రూపాయలు మాత్రమే అంటున్నాడు మస్క్. 2 డోర్లతో ఉన్న స్టీరింగ్ వీల్, పెడల్స్ లేని రోబో ట్యాక్సీని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. ఈ రోబో ట్యాక్సీలో పడిన టెక్నాలజీలను ఇంకొంచెం వివరంగా చూద్దాం. రోబో ట్యాక్సీ అటు ప్రయాణికులకు, ఇటు రోడ్డుపై ఉండే ఇతర వాహనాలు, పాదచారులకు సురక్షితంగా ఉండేందుకు అనేక అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించారు. టెస్లా కార్లోని అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీకి మరిన్ని మెరుగులద్ది ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యాన్ని చేర్చారు. కృత్రిమ మేధ, న్యూరల్ నెట్వర్క్ టెక్నాలజీలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని విశ్లేషించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ట్యాక్సీ 4 దిక్కులను గమనించేందుకు సరౌండ్ కెమెరాలు, దగ్గరకు వచ్చే వస్తువులను గుర్తించేందుకు అల్ట్రాసానిక్ సెన్సార్లు ఉపయోగించారు. ఈ ట్యాక్సీలో స్టీరింగ్ ఉండదు, డ్రైవర్ అవసరం లేదు. జస్ట్ మొబైల్ ఉంటే చాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది మ్యాప్ చేసుకుంటే చాలు, అక్కడికి తీసుకువెళుతుంది. సడన్గా ఎదురయ్యే అడ్డంకులను కూడా తప్పుకుని సురక్షితంగా ముందుకు వెళ్లేందుకు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉంటుంది. అలాగే రహదారులపై తెల్లటి గీతల మధ్య వెళ్లేందుకు, ఏదైనా వాహనం ఢీకొట్టే ప్రమాదం ఉంటే గుర్తించేందుకు లైడర్ టెక్నాలజీని వాడారు. ఈ రోబో ట్యాక్సీ ముందు వెనక లైట్ బార్లతో అట్రాక్టివ్గా ఉంటుంది. చక్రాలు, డిస్క్ లాంటి కవర్లను కలిగి ఉన్నాయి. రోబో ట్యాక్సీకి జనరల్గా ఉండే ఛార్జింగ్ పోర్టు లేదు, ఎందుకంటే ఇది వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. కొత్త రోబో ట్యాక్సీ సీతాకోక చిలక రెక్కల్లాగా డోర్స్ కాంపాక్ట్ ఉంటుంది. వేమ, క్రూయిజ్ వంటి స్వతహాగా నడిచే ట్యాక్సీ సేవలతో పోటీ పడాలని లక్ష్యంగా రోబో ట్యాక్సీ ఎలన్ మస్క్. ఇన్ని టెక్నాలజీలు ఉంటే ఈ రోబో ట్యాక్సీలో ప్రయాణం సేఫ్గానే ఉండొచ్చు. కానీ ఈ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ అనుభవం ఎంత అని తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మనలాంటోళ్ల డ్రైవింగ్ వివరాలను పెద్ద ఎత్తున సేకరించి ఈ సాఫ్ట్వేర్కు శిక్షణ ఇచ్చారు. గ్రీన్ సిగ్నల్ అకస్మాత్తుగా ఎర్రగా మారితే ఏం చేయాలో కూడా రోబో ట్యాక్సీకి తెలుసు. ఎదురుగా ఎవరైనా రాంగ్ సైడ్ నుంచి సైకిల్ పై దూసుకొస్తే ఎలా స్పందించాలో కూడా తెలుసు. ముందు వెడుతున్న వాహనం సడన్ గా బ్రేక్ వేస్తే ఎలా, రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసేందుకు ఎవరైనా ట్రై చేస్తే ఏం చేయాలి, ఇలా నిజ జీవిత ట్రాఫిక్ పరిస్థితులు బోలెడన్నింటిపై ట్రైనింగ్ ఇచ్చారు ఈ రోబో ట్యాక్సీకి. భలేగున్నాయే ఈ ట్యాక్సీ ఫీచర్లు, ఇప్పుడొస్తాయో అందుబాటులోకని ఆలోచిస్తున్నారా? ఇంకో 2 ఏళ్లు ఆగాలి అంటున్నాడు ఎలన్ మస్క్. మొన్నటి ఫంక్షన్లో ఓ 50 రోబో ట్యాక్సీలను చూపడమే కాదు, దాంట్లోనే ప్రయాణించాడు ఎలన్ మస్క్. అయితే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కొంత సమయం పడుతుందని చెబుతున్నాడు ఆయన. వచ్చేడాది అమెరికాలోని టెక్సస్, కాలిఫోర్నియాలో ఈ రోబో ట్యాక్సీలను టెస్ట్ చేసి చూస్తామని, ఆ తర్వాత ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తామని తెలిపాడు.
రోబో టాక్సీ ఛార్జీలు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీల కంటే తక్కువగానే ఉంటాయని కూడా స్పష్టం చేశాడు. మస్క్ అంచనా ప్రకారం దీంట్లో 1 మైలు దూరం ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు 20 సెంట్లు మాత్రమేనట. మన రూపాయితో పోలిస్తే కిలోమీటర్కు 3 రూపాయల వరకు ఉంటుంది. అంతా బాగానే ఉంది, కానీ టాక్సీలో వెళ్ళగలిగింది మరి ఇద్దరైనా? ప్రస్తుతానికి అంతేగాని ఎక్కువ మంది ఉంటే రోబో వ్యాన్ వాడమంటున్నాడు ఎలన్ మస్క్. ఫీచర్లన్నీ రోబో టాక్సీ మాదిరిగానే ఉంటాయి, కానీ ఒకదాంట్లో 20 మంది వెళ్ళవచ్చునట. రోబో టాక్సీతో పాటే ఇది కూడా 2026 కల్లా అందుబాటులోకి వస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు సాక్షి.